బెట్టింగ్ యాప్ ఉద్యమం అయిపోలేదండి. ఎందుకంటే ఐపీఎల్ పునఃప్రారంభం అయింది ఈ రోజు నుంచే కాబట్టి, మన బెట్టింగ్ యాప్ ఉద్యమం కూడా పునఃప్రారంభం ఈ రోజు నుంచి అవుతుంది. వెరీ గుడ్ డెసిషన్. మన ఆదిరెడ్డి గారు, ఈ ఆదిరెడ్డి గారు మీ అందరికీ తెలుసు. యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, 2 ఛానల్ ఉన్నాయి. వాళ్ళవి వాళ్ళ మిస్సెస్‌ది. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. మనోడు రివ్యూలు చెప్పి సంపాదిస్తాడు. నించొని కదలకుండా కుర్చీలో కూర్చొని ఆదాయం అనమాట. కడుపు మంట లైట్‌గా. బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నా అంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో ఆదిరెడ్డి ఫ్యాంటసీ టీమ్స్ అనమాట. మనోడు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాడు. అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? నీ ఇంట్లో కూర్చొని రివ్యూ చెప్తే డబ్బులు వచ్చాయా లేదా? మరి అలాంటి అవకాశం ఇచ్చిన ప్రజల్ని ఎలా మోసం చేయాలనిపిస్తుంది బ్రో? ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? హలో ఏమనుకున్నా ఈ యాప్ కొనుక్కుని ఈ యాప్ లింక్ నొక్కకుండా ఐపీఎల్ బెట్టింగ్ యాప్ అని వీడియో చేసి పంపించేస్తారు. ఇది వ్యాపారం. ఫ్యాంటసీ యాప్లు తెలంగాణలో బ్యాన్, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్. రైట్? ఆంధ్ర తెలంగాణలో బ్యాన్. మరి అలాంటప్పుడు ఎలా చేసావు? ఎవరి కోసం చేసావు చెప్పు? బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్. ఇప్పుడు చాలా కుటుంబాలకి నేను 2 లక్షల చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పటికీ ఒక 15 కుటుంబాలకి ఇచ్చాను. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నాం. ప్రమోషన్ వరకే చేస్తారు కానీ నష్టపరిహారం మేము చెల్లించు. ఆ ప్రాణాలకి మాకు సంబంధం లేదు. ఏదైనా నిజం ఫ్రాంక్‌గా మాట్లాడుతున్నాడు. ఐ హోప్ అయిపోయింది. ఇంకెప్పుడు చేయకు బ్రో. తప్పులు ఉంటే నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్. ఊరి ఏం కాదు. సారీ అట సారీ. సబ్స్క్రైబర్కి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. ఏ విధంగా అన్యాయం చేయలేదు. వాళ్ళకి కావాల్సినంత ఫన్ ఇచ్చాను, జనరేట్ చేశాను. వాళ్ళకి హానికరం నుంచి ఏమీ చేయలేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావు.